రెవెన్యూ అధికారుల పనితీరుపై ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వింజమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ శాఖలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులకు ఎమ్మెల్యే క్లాస్ తీసుకున్నారు. ఇకపై నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని, ప్రజలకు వేగంగా సేవలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆగ్రహంతో రెవెన్యూ శాఖలో ఏం మార్పులు చోటు చేసుకున్నాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వీడి బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులను హెచ్చరించారు. నిర్లక్ష్యాన్ని సహించేదే లేదని స్పష్టం చేశారు. టోటల్ పైన సరిగా ఎక్కువ రోజులు తిప్పితే ఎక్కువ ఇస్తారనుకుంటాను. భవిష్యత్తు పాడైపోతే వాళ్ళని లాంటి విజిలెన్స్ వాళ్ళకి చెప్పి ప్రతి ఒక్కరిని బట్టి నువ్వు రకరకాల రూల్స్ ఆర్టీఓ చేసి ఇవన్నీ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి, ఈ పని ఈరోజు వచ్చా ఇప్పుడు తీసుకొచ్చారా? చేశారా? మార్కేషన్ చేశారా? ఏదో ఒకటి న్యాయం ఉంటుందిగా, కూర్చోబెట్టి చేయాలిగా. ఊరు పెద్దలు ఎందుకు పట్టించుకోరు? ఎందుకు మీరేం చెప్తారా? ఏం చెప్తారు మీరు చెప్పండి. ఊరు పెద్దలు మీరు మాట్లాడండి. బుక్ చేసుకుని నేను కూర్చుంటాను. తేడాగా వచ్చిందనుకో డైరెక్ట్గా బాబు గారి దగ్గరికి వెళ్తాను, మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూర్చుంటాను. కూర్చొని మొత్తం అందరూ ఇంటికి పోతాను. నేను ఇంటి మధ్యలో ఎవరి దగ్గరికి వెళ్ళాను, మొత్తం అందరినీ ఇంటికి పంపిస్తాను. 2 రోజులు టైం ఇస్తున్నాను అందరూ రూమ్లో ఉండేవాడు. మీరేం చేస్తారేమో కదా నాకు 2 days 3వ రోజు నేను బుక్ చేసుకుని కూర్చుంటాను. వాళ్ళకి కానీ న్యాయం కదా. కేసు పెట్టేయండి మేడం, బాట దానికి కేసు పెట్టేయండి మేడం. టెక్నిక్ ఎంఆర్ఓ గారు డీటెయిల్ కదా బాట. మీరు ఏం చేస్తారు? మీరు టెక్నికల్గా ఏం మాట్లాడుకుంటారో, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏం మాట్లాడుకుంటారో, ఏం పేపర్ మార్చుకుంటారో, విలేజ్ మ్యాప్ తీసుకుని టేబుల్ కూర్చోబెట్టుకోండి. ఎవడైతే అక్కడ ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నాడో మొత్తం అయితే బయట అయినాడు. గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకుని డ్రామాలు పడుతున్నారా? వాళ్ళ సొంత ఆస్తి అయితే ఏమన్నా పేదల భూములన్నీ లాక్కొని ఒక ఇష్ట ప్రకారం ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. మా గవర్నమెంట్ ఇస్తే సుఖం చూపిస్తానని చెప్పంటున్నా. మన గవర్నమెంట్ లో ఉండి కూడా ఈ అమ్మాయికి మా గవర్నమెంట్ సుఖం చూపిస్తా అంటున్నాను. చూపెట్టబట్టే కదా 151 5 లేపేశారు. చుక్కం చూపెట్టబట్టే పేదలతో ఆడుకొని చుక్కం చూపెట్టబట్టే 151 5 లేపేశారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా క్విక్ చెక్ కోసం వచ్చాం. ఇక్కడ కొన్ని పంచాయతీల్లో సమస్యలు ఎక్కువ ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు. ఒకటి ఎగ్జాంపుల్ నల్లగొండలో ఒకటి, గోళవారిపల్లి ఒకటి, మన వింజమూరు ఏరియాలో కానీ, కిష్టీపురం కానీ, ఇట్లా కొన్ని ఏరియాల్లో రెవెన్యూ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలుసుకొని ఒకసారి అంతా వెరిఫై చేద్దాం ఏం జరుగుతుంది అన్నట్టుగా వచ్చాము. ఎంఆర్ఓ గారు కొత్తగా వచ్చారు ఇక్కడికి. వారు ఇక్కడ సిస్టమ్స్ అన్ని స్టడీ చేసుకుంటా ఉన్నారు. వారు రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఉన్న వీఆర్ఓలు కానీ, వీఆర్ఓలు కొంత మనకు తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఉన్న లోడ్కి సరిపోవట్లేదు. వీఆర్ఓలు కూడా ఇంకొక 2 అవసరం ఉంది. అలాగే మిగతా స్టాఫ్కి కూడా మనం ఒకసారి చెప్పడం జరిగింది. వాళ్ళ వేస్ ఆఫ్ వర్కింగ్ మార్చుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళ డ్యూటీ ఎలా చేయాలి ఏంది అనేది కొంత కామన్ సెన్స్ తోటి మనం ముందుకెళ్తే ఇంకొన్ని సమస్యలు పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక ఆడబిడ్డ సమస్య కోసం ఇక్కడికి ఈ రోజున రావడం జరిగింది. కిష్టీపురంలో ఆమెకి దాదాపుగా ఒక 6 ఎకరాలు ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లోకి వెళ్ళనీయకుండా వైసీపీ వాళ్ళు మధ్యలో ఆ బాట అడ్డగిచ్చి ఈ పనికిమాలిన వ్యవహారాలనే చేస్తూ ఉన్నారు. అక్కడ అది గవర్నమెంట్ ల్యాండ్. అది గవర్నమెంట్ ల్యాండ్ మీద కూడా పెత్తనాలు. మళ్ళీ గత 5 ఏళ్ళు హింసించారు. మొత్తం గత 5 ఏళ్ళు కూడా పేదవాళ్ళని హింసించారు. రెవెన్యూ సమస్యలన్నీ లేనివన్నీ క్రియేట్ చేశారు. మొత్తం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. ఎక్కడ చూసినా కూడా రెవెన్యూ సమస్యలు పెట్టిపోయారు 5 ఏళ్ళు. అందుకనే 151 నుంచి మధ్యలో 5 లేపేసి 11కి దించారు. ఇది కనీసం ఇది మనం అన్నీ సెట్ చేయాలంటే టైం పట్టే సమస్యలు ఇవన్నీ కూడా చాలా వరకు ఆ ఆడబిడ్డ సమస్య కోసం గట్టిగా చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి 2 రోజుల్లో ఆ సమస్యను పరిష్కారం చేస్తారు. వెనకాల ల్యాండ్ ఉన్నప్పుడు ముందు ఆ ల్యాండ్లోకి వెళ్ళడానికి మనం వేయకపోతే ఎవరిస్తారు? ఎట్టపోతారు? ఏం గాలి ఎగిరిపోతారా? ఎంత మాత్రం కరెక్ట్గా అది కామన్ సెన్స్ ఇది.
కొంతమంది మానవత్వంతో బిహేవ్ చేయాలి. మనం మనుషులుగా ఉన్న అందరం కూడా కొంత మానవత్వం అనేది ఉండాలి. అందరికి కూడా ఇష్ట ప్రకారం చేయడానికి ఇదేం రాజుల రాజ్యం కాదు, రాజులు ఏడాడ క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారో ఎత్తి అవతలేమని చెప్పాను నేను. ఎవరైనా సరే, అది డజంట్ మ్యాటర్, ఎవరైనా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని పేదలను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించే పని లేదు. రాబోయే రోజుల్లో ఇంకా కఠినంగా ఉండబోతున్నాం. ఇంకొక సంవత్సరం రోజుల్లో మొత్తం క్లీనప్ చేసే కార్యక్రమం ఉదయగిరి 8 మండలాల్లో కూడా ఎవరైనా సరే గవర్నమెంట్ ల్యాండ్ జోలికి వస్తే మటుకు మర్యాద ఉండదు, మొత్తం ఎత్తి అవతలేస్తామని క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ అధికారులకు కూడా క్లియర్గా చెప్తా ఉన్నాను, ఎక్కడ ఏ సమస్య ఉపేక్షించకుండా కూడా మీరు ఉదయాన్నే లేచినప్పటి నుంచి ఎన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. ఒక ఆర్గనైజర్గా చేసుకోకపోతే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏమి ఉంటే కూడా వినడం జరిగింది. 4 గోడల మధ్య వాళ్ళ ఒకవేళ పని చేస్తున్నా కూడా, గట్టిగా వర్క్ చేస్తున్నా కూడా ఆ 4 గోడల మధ్య ఉండిపోతూ ఉంది. అది బయటికి మనం చెప్పుకోలేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తూ ఉంది. ఇవన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేసుకొని వాళ్ళ వేస్ ఆఫ్ వర్కింగ్ కూడా కొంత మార్చుకోమని చెప్పడం జరిగింది. మళ్ళీ నేను ఇంకొక నెల తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాను. కొన్ని ఎంఆర్ఓ ఆఫీసులకు విజిట్ చేస్తాను. కొంత రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మనకు ఉదయగిరి నియోజకవర్గంలో. ఇవన్నీ కూడా కొన్ని పరిష్కారం చేసేదానికి అవకాశం ఉంది. మీకు అందరికి కూడా, ప్రజలందరికీ కూడా, ఉదయగిరి ప్రజలందరికీ కూడా, రైతులకు కానీ అందరికీ కూడా నేను చెప్పే ఒకటే మాట, రాబోయే 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క రెవెన్యూ సమస్య పరిష్కరిస్తానని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నాను నేను. ఆ విధంగా మేము పనిచేస్తాం. ఎవరికి కూడా రెవెన్యూ సమస్య ఉండదు. కొద్దిగా ఓపికగా ఉండండి అంతే. రెవెన్యూ సమస్య అనేది ఒక్కొక్కసారి కొన్ని కోట్ల పరిధిలో ఉంటాయి. కోట్ల పరిధిలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. అట్లా కొన్ని అక్కడక్కడ ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకు మొత్తం కూడా వీలైనంత వరకు అన్నీ కూడా అందరి సమస్యలు కూడా పరిష్కారం చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం. మీకు క్లియర్గా నేను చెప్తా ఉన్నాను, ఎవరు కూడా అధైర్యపడద్దు. ఈ 3 ఏళ్లలో అందరి సమస్యలు కూడా పరిష్కారం చేసి ముందుకెళ్దాం. ఎంఆర్ఓ గారు, ఎక్స్పీరియన్స్డ్ ఎంఆర్ఓ గారు వచ్చున్నారు ఇక్కడ. వాళ్ళకి ఒక ఐడియా ఉంది ఇక్కడ ఏం చేయాలి ఏంది అనేది. వారు కూడా ప్రయారిటైజ్ చేసుకొని పెద్ద సమస్యలు, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే గోళవారిపల్లిలో 110 ఎకరాలు ఇంతకుముందు పట్టాలు ఇచ్చుంటారు, అవి సరిగా చేసి ఉండరు, ఆ డాక్యుమెంటేషన్ సరిగా చేయరు. వాళ్ళు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఇది మా ల్యాండ్ అని వాళ్ళు అనుకుంటుంటారు, కానీ గవర్నమెంట్ రికార్డ్స్లో సరిగా ఉండదు. అది సరిగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయరు. ఈ సిస్టమ్స్ అన్నీ మారిపోయినాయి. 20-25 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ల క్రితం ఏదో పేపర్ల మీద రాసి ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు ఆ సిస్టమ్స్లోకి ఎక్కించడంలో తప్పులు తడకలు జరిగినాయి. మొత్తం అవినీతి రాజ్యం ఏలింది గత 5 ఏళ్లలో. వాళ్ళ ఇష్ట ప్రకారం ఎక్కడ పడితే అక్కడ అవినీతి గందరగోళం చేసి వదిలిపెట్టారు. దాన్ని పూర్తిగా కూడా ప్రక్షాళన చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా దయచేసి సహకరించండి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా మీరు కూడా కొద్దిగా మానవత్వంతో ఆలోచించండి. ఎవరైనా ఈ ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళకి ఒకటే మాట చెప్తా ఉన్నాను, మీరు పద్ధతిగా ఉంటే ఉండండి. లేకపోతే పేదోళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళ ల్యాండ్ మీద బాళ్ళని పోకుండా, ఇళ్ళని పోనీయకుండా మీరు ఇష్ట ప్రకారం చేస్తానంటే మటుకు జైలు పోయేది ఖాయం. మీరు క్లియర్గా చెప్తా ఉన్నాను. అందరికీ దయచేసి ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై 1 కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.